యూట్యూబ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? లేదా ఒక షార్ట్ ఫిల్మ్‌కు కథ ఎలా రాయాలి? షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి? లేదా యూట్యూబ్ కంటెంట్ మనం ఎలా క్రియేట్ చేయాలి? అంటే అదొక కథలాగా చేసి దాన్ని చెప్పాల్సి ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని శృంగారభరితంగా అడల్ట్ కంటెంట్ కూడా చేస్తూ ఉంటారు. సరే మొత్తానికి అది ఫ్యామిలీ కంటెంట్ అయినా ఎలా చేయాలి అంటే మీకు తెలియజేస్తాను. ఎలా ఉండాలంటే ఒక మనిషి జీవితం ఉంటుంది యూట్యూబ్లో అంటే షార్ట్ ఫిల్మ్ అయినా ఒక కంటెంట్ యూట్యూబ్దైనా ఒక మనిషి లైఫే ఉంటుంది కదా, మనుషులే చూస్తారు కాబట్టి మనుషుల జీవితం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఎలా చెప్తా అంటే ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుందంటే మనిషి జీవితానికి భిన్నంగా ఉండాలి. అంటే మనిషి జీవితానికి భిన్నమైన ఉండాలి అంటే ఎప్పుడు జరగని విధంగా ఉంటుంది, కానీ అది జరుగుతుంది అన్నట్టు. అప్పుడే అందరు చూస్తారు కదా. అంతేగాని అందరికి జరిగేదాన్ని ఎవరు చూస్తారు? నేచురల్గా రోజు జరిగేదాన్ని ఎవరు చూడరు, అది సహజమైంది. కానీ సహజత్వానికి భిన్నంగా ఉంటేనే అందరు చూస్తారు కదా. అంటే కుక్క మనిషిని కరుస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ మనిషి కుక్కని ఎక్కడైనా కరిచాడా? ఒక మనిషి కుక్కని కరిచిండంటే అందరూ చూస్తారు కదా. అలా భిన్నంగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు చెప్తా ఫస్ట్ పార్ట్ ఎలా ఉండాలి స్టార్టింగ్ అంటే ఒక జంతువు ఉన్నది. ఏది? ఒక ఏనుగు ఉన్నదనుకో. ఒక ఏనుగో లేకపోతే ఒక ఆవో ఉన్నది. దాన్ని సగం కోసి సగం పులి అతికిచ్చినామనుకో. పులి సగం, ఏనుగు సగం. అంటే ఎట్లుంటది? ఏ అట్లా అన్నట్టు. అంటే మనిషి జీవితాన్ని భిన్నంగా చూపెట్టాలి. అంటే ఇప్పుడు మనిషి జీవితాన్ని ఒక ఆవు అనుకో, మనిషికి భిన్నంగా ఉంటది. అలాగే అది ఫస్ట్ పార్ట్. ఇలా సెకండ్ పార్ట్ పులి. ఆవుకు పులి అతికిస్తే ఎలా ఉంటుంది? అది భిన్నంగా ఉంటది కదా. అది మనిషికి భిన్నమైంది కదా. ఇలా మనిషి జీవితాన్ని 2 పార్ట్‌లుగా చేయాలట. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ వేరువేరుగా చేయాలి. మనిషి జీవితానికి భిన్నంగా ఒకటి చేయాలి. మరొకటి ఇంకో భిన్నంగా చేయాలి. చేసి ఆ 2 యాడ్ చేయాలనమాట. అయితే ఫస్ట్ పార్ట్ ఎలా ఉండాలో మీకు చెప్తాను. ఫస్ట్ పార్ట్ అంటే ఇప్పుడు ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. ఇద్దరు బాగా గొడవ పడుతున్నారు. అప్పుడు ఏం చేస్తారు అక్కడున్న జనమంతా ఆడేదో జరుగుతుంది, ఏదో అలజడి జరుగుతుంది, ఏదో జరగరానిది జరుగుతుంది అని కదా అందరూ ఉరుకుతారు అలజడితోటి. ఉరుకుతారు. తండాలుగా ఉరికి చూస్తా ఉంటారు. ఏదో ఫైట్ అవుతుంది, ఏదో జరగరానిది జరుగుతుంది అని చూస్తాం. భిన్నంగా జరుగుతుందని. అందరూ ఉరికి చూస్తారు కదా. చూస్తారు. కానీ ఈ ఉరికి వాళ్ళు అనుకుంటారా? మమ్మల్ని అందరూ చూస్తాన్లు, ఎవరో చూస్తాన్లు అని అనుకోరు కదా. ఉరుకుతాం అంతే. అందరం ఉరుకుతాం అక్కడికి ఏమో జరుగుతుందని. కానీ మనల్ని ఎవరో చూస్తాన్లు అని అనుకోము. మనల్ని ఎవరు చూడరు. కానీ మనం ఉరుకుతాం కదా. ఆడేమో జరుగుతుంది అని ఉరుకుతాం. అట్లనే అక్కడ జరిగే వాళ్ళు కూడా ఆ గొడవనో, యాక్సిడెంటో, ఆ గొడవనో ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటాన్లు, ఏదో రగడ జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళని ఎవరో చూస్తాన్రు అని అనుకోరు. వాళ్ళ గొడవ, వాళ్ళ ఫైటింగ్ వాళ్ళు చేసుకొని తీవ్రంగా పోరాడుతూ ఉంటారు. మనం వెళ్ళి చూస్తాం. కానీ వాళ్ళని ఎవరో చూస్తారని అనుకోరు. అలాగే అక్కడికి ఉరికి జనం ఆడికి ఉరుకుతారు చూసినావా జనం ఆడేది జరుగుతుందని ఆతృతగా ఉరుకుతారు కదా. వాళ్ళు కూడా వీళ్ళని ఎవరో చూస్తారని వీళ్ళు అనుకోరు. కానీ వీళ్ళని చూసేవాళ్ళు కొందరు ఉంటారు. అరే వాళ్ళందరూ ఉరుకుతారు రా, ఏంది వాళ్ళు ఎందుకు ఉరుకుతారని వీళ్ళని చూస్తారు. వీళ్ళ ఉరుకుడు. అగో ఇదొక పార్ట్ అంట ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ అక్కడ ఫైటింగ్ జరుగుతుంది ఘోరంగా. కానీ ఆ జరిగే వాళ్ళని ఎవరో చూడడానికి వస్తారనేది వాళ్ళు గమనించరు, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ ఫైటింగ్ వాళ్ళు చేసుకుంటారు కదా. అదొక పార్ట్ అనమాట. ఈ 2 పార్టులు ఉండాలన్నమాట. 2 నేను చెప్పేదంటే 2 భిన్నంగా ఉండాలి. అదొకటి, ఇదొకటి భిన్నంగా ఉండాలి. స్టార్టింగ్, ఎండింగ్ అన్నట్టు. ఓకే. అంటే కాళ్ళ నుండి నడుము దాకా ఒక మనిషి, నడుము నుండి తల దాకా ఇంకో మనిషి. అంటే మనిషికి భిన్నంగా ఉండాలి. అంటే జంతువు అనుకుందాం. కింద ఒక జంతువు. ఇది కాళ్ళ నుండి నడుము దాకా. అలా నడుము నుండి తల దాకా ఇంకో జంతువు అయితే ఎట్లుంటుంది? 2 భిన్నంగా ఉంటాయి కదా. అలా ఒక మనిషి ఉంటే ఎలా ఉంటుంది? మనిషే కానీ మనిషిలాగా లేడు. పైన, కింద 2 భిన్నంగా ఉన్నాడు. డిఫరెంట్‌గా ఉంటాడు కదా. ఇలా మనిషి జీవితం అనేది భిన్నంగా ఉండాలి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అనమాట. ఉదాహరణకు భార్యను చంపిన భర్త అని యూట్యూబ్‌లో వచ్చింది అనుకుందాం. లేదా టీవీలో వచ్చింది. భార్యను చంపిండు భర్త, అమాయకురాలు. అప్పుడు టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ కేసు పెట్టిండ్రు, వాళ్ళ ఇంట్లోళ్ళు గొడవ పెట్టిండ్రు, కేసు పెట్టిండ్రు, ప్రజా సంఘాలు తిరగబడ్డాయి, వాళ్ళు తిరగబడ్డారు, వీళ్ళు తిరగబడ్డారు. అన్నీ జరుగుతూ ఉంటే మనం ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉంటాం. ఎలా చంపిండు, ఎందుకు చంపిండు, ఏం జరిగిండు, ఏమేం జరిగినాయి, శిక్ష తప్పెవరిది, రైట్ ఎవరిది, ఏం జరిగింది అసలు, ఇవంతా న్యూస్ చూస్తాం ఎలా చంపిండని. అందరం సానుభూతి చూపుతాం. పాపం భార్యని ఎవడో భర్త చంపిండట ఆ మహిళని అని చూస్తాం. ఇది ఫస్ట్ పార్ట్. అది జరగని విధంగా జరిగింది కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. జరగని విధంగా జరిగింది. తర్వాత ఏం జరిగింది? రెండో పార్ట్ ఎలా జరుగుతుంది అంటే ఎవరైతే భార్యను చంపిండో ఆ భర్తకు ఉరి శిక్ష పడ్డదనమాట. వాడు కోర్టులో వేసిండు, వీళ్ళకి ఎట్లా వేసిండ్రు అని శిక్షించిండ్రు, పట్టుకున్నారు. ఒకరోజు వానికి ఉరి శిక్ష పడ్డది, వానికి మరణ శిక్ష పడ్డది. కథ సుఖాంతం అయిపోయింది. అంటే అరే వాడిని చంపిండా, అబ్బా వాడిని చంపేసిందా అని అనుకుంటాం కదా. అట్లా అనమాట రెండో పార్ట్. అంటే 2 భిన్నంగా ఉండాలి. కానీ ఏది సాధారణంగా ఉండకూడదు అనమాట. కామన్‌గా ఉంటే ఇక చూడడానికి ఏముంది చెప్పాను కదా. కుక్క మనిషిని కరిస్తే అలా చెప్పుకోవడానికి లేదు. కానీ మనిషి కుక్కని కరిస్తే భిన్నంగా ఉంటుంది. మనిషి కుక్కని కరిచిండు, ఇదొక పార్ట్. అయితే కుక్కకు వెర్రిలేసింది, అది రెండో పార్ట్. మామూలుగా కుక్క మనిషికి కరిస్తే మనిషికి వెర్రిలేస్తుంది. కానీ మనిషి కుక్కని కరిచిండు అనేది ఫస్ట్ పార్ట్ అయితే కుక్కకు వెర్రిలేసింది రెండో పార్ట్ కదా. ఇది వింతగా ఉంటుంది. అదే కుక్క కూడా వెర్రిలేస్తుందా మనిషికి కరిస్తే? మనిషి కూడా కుక్కని కడతాడా అనే కదా మనం చూస్తాం, దాన్ని చర్చించుకుంటాం ఇలా కూడా జరుగుతుందా అని.
ఇట్లుండాలంట భిన్నంగా ఉండాలి కంటెంట్ కానీ షార్ట్ ఫిల్మ్ కథ కానీ యూట్యూబ్ కంటెంట్ కానీ ఇలా చేయాలి